దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ వర్తమానాన్ని వింటున్న ప్రియ విశ్వాసులందరికీ యేసయ్య ప్రేమ మినిస్ట్రీస్ తరపున నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆర్థిక పరంగా, ఉద్యోగ రీత్యా, చదువుల రీత్యా అన్ని విషయాలలో సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి వర్ధింపచేయునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపలో యేసయ్య ప్రేమ మినిస్ట్రీస్, జీసస్ లవ్ మినిస్ట్రీస్ అనే ఈ మినిస్ట్రీ ద్వారా అనేక మందికి సువార్త ప్రకటించడానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరొకసారి ఈ యూట్యూబ్లో ఈ వర్తమానాలు వింటున్న మీ అందరికీ ప్రభునామం పేరిట నా హృదయపూర్వక వందనాలు. ప్రాముఖ్యంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము ఒక శ్రేష్టమైన అంశం గురించి మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక శ్రేష్టమైన అంశాన్ని యావత్ క్రైస్తవ్యానికి, క్రైస్తవ బిడ్డలకు, సార్వత్రిక సంఘానికి అందించాలని చెప్పి ఎంతగానో ఆశపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవుడి యొక్క జీవితంలో ఆశీర్వాదము అనేది ఒక ఇంపార్టెన్స్ కలిగి ఉన్నది. ఒక క్రైస్తవుడి యొక్క జీవితంలో, క్రైస్తవుడి యొక్క కుటుంబంలో ఈ ఆశీర్వదించబడటం అనేది ఒక ప్రాముఖ్యమైన అంశం. ప్రాముఖ్యముగా ఈ దినము నిజమైన ఆశీర్వాదం గురించి చెప్పాలని నేను ఆశపడుతున్నాను. నిజమైన ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పేతురు గారు తను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో అంటున్నాడు. ఈ ఆశీర్వాదాల గురించి చదువుకుందాం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను, దోషముకు ప్రతి దోషమైనను చేయక దీవించుడి. చూడండి, ఈ పేతురు గారు తను రాసిన పత్రికలో చాలా చక్కగా ఆశీర్వాదం గురించి ఒక చక్కటి మాటను రాయటం జరిగింది. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే. చూడండి, ఈ మాటను మనము కొంచెం జాగ్రత్తగా మనం అనుకుంటాం. మనందరము కూడా క్రీస్తు నమ్ముకున్న మనందరము ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి మనం పిలువబడ్డాం. మరొకసారి జాగ్రత్తగా వినండి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మనం పిలువబడ్డాం. కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. దేవుడు మనకు మేలు చేయాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు గారు ఈ మాటను బట్టి మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడితే, మనం ఆశీర్వాదానికి వారసులు అవటానికి మనం పిలువబడ్డాం. కాబట్టి ఈ నిజమైన ఆశీర్వాదం గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకున్నాం. నిజమైన ఆశీర్వాదం అంటే ఈ అంశంలో ప్రాముఖ్యంగా ఒక మొట్టమొదటి అంశం గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. నిజముగా ఆశీర్వదించబడిన వారిలో కనబడే సూచన. నిజముగా ఆశీర్వదించబడిన వారిలో కనబడే సూచన. ఈ అంశం గురించి మనం ధ్యానం చేద్దాం. ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవ కుటుంబము నిజముగా ఆశీర్వదించబడితే ఆ క్రైస్తవుడిలో, ఆ క్రైస్తవ కుటుంబంలో కనబడే లక్షణాలు, సూచనలు, ప్రాముఖ్యంగా 4 లక్షణాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలు, ఒక క్రైస్తవ కుటుంబము నిజంగా ఆశీర్వదించబడింది అని చెప్పడానికి వారిలో కనబడే సూచన మొట్టమొదటిగా ఏమిటంటే, క్రీస్తు నందలి విశ్వాసము ద్వారా నీతిమంతులై ఉంటారు. క్రీస్తు నందలి విశ్వాసము ద్వారా నీతిమంతులై ఉంటారు. ఇది ఒక క్రైస్తవుడు ఆశీర్వదించబడినట్లయితే ఆ క్రైస్తవుడి జీవితంలో, వారి కుటుంబంలో కనబడే సూచన ఏమిటంటే, క్రీస్తు నందలి విశ్వాసం ద్వారా నీతిమంతులై ఉంటారు. దేవుని బిడ్డలారా, పౌలు గారు గలతీ సంఘానికి పత్రిక రాస్తూ ఈ
మాట గురించి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని కనుక మనం ధ్యానించుకుంటున్నప్పుడు ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం ఏముంటున్నాడంటే పౌలు గారు, కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుతుంది. విశ్వాస సంబంధులే అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుతుంది. చూడండి, ఎవరైతే క్రీస్తునందలి విశ్వాసంతో ఉంటారో, క్రీస్తునందలి నమ్మకంతో ఉంటారో వారు అబ్రహాముతో పాటు ఆశీర్వదించబడుతారు. అందుకని ఒక క్రైస్తవ కుటుంబం, ఒక క్రైస్తవుడు ఆశీర్వదించబడ్డాడంటే వారిలో కనబడే ప్రప్రదమైన లక్షణం ఏంటిదంటే క్రీస్తునందలి విశ్వాసము ద్వారా వారు నీతిమంతులై ఉంటారు. ఈ లక్షణము ఒక ఆశీర్వదించబడిన క్రైస్తవ కుటుంబంలో కనబడే లక్షణం. అదేవిధంగా రెండవ లక్షణాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు దేవుని సన్నిధిలో సంతోషముతో ఉల్లసించగలుగుట. దేవుని సన్నిధిలో సంతోషంతో ఉల్లసించగలుగుట. ఈ లక్షణము కూడా ఒక క్రైస్తవుడు ఆశీర్వదించబడినట్లయితే, ఆశీర్వదించబడిన క్రైస్తవ కుటుంబం అయితే ఈ లక్షణం కూడా వారి కుటుంబంలో మనకి బయటికి కనిపిస్తుంది. ఆ కుటుంబము దేవుని సన్నిధిలో సంతోషంతో ఉల్లసించగలుగుతారు. ఆ క్రైస్తవుడు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో సంతోషంతో ఆనందిస్తాడు. ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవ కుటుంబము నిజంగా ఆశీర్వదించబడినదైతే వారిలో కనబడే లక్షణము దేవుని సన్నిధిలో సంతోషముతో ఎల్లప్పుడూ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఉల్లసిస్తూ ఉంటారు. అందుకని కీర్తనకారుడు చక్కటి మాటని ఇక్కడ వ్రాసి ఉన్నాం. 21వ సంకీర్తన ఒకసారి మనం చదువుకుంటాం. 21వ సంకీర్తన 6వ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు 21వ సంకీర్తన 6వ వచనాన్ని మనం గమనించినప్పుడు నిత్యము ఆశీర్వాదకారకుడిగా ఉన్నట్లు నీవు అతను నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతను ఉల్లసింపజేసి ఉన్నావు. చూడండి, కీర్తనకారుడు చక్కగా ఇక్కడ శ్రమిస్తున్న మాట, నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆశీర్వదించబడిన వారమైతే, నిజముగా ఆశీర్వదించబడిన వారమైతే సంతోషముతో ఎల్లప్పుడూ మనం దేవుని సన్నిధిలో ఉల్లసించాలి. ఇది ఆశీర్వదించబడిన వారిలో కనబడే ప్రప్రదమైన లక్షణం. అదేవిధంగా మూడవదిగా మనం గమనించినప్పుడు కుటుంబముగా నిత్యము ఆయన సన్నిధిలో నిలవబడతారు. కుటుంబముగా నిత్యము ఆయన సన్నిధిలో నిలవబడతారు. ఇది ఆశీర్వదించబడిన వారి కుటుంబాల్లో ఉండే లక్షణం. కుటుంబం అంతటా దేవుని సన్నిధిలో వాళ్ళు ఏం చేయాలంటే నిత్యము వాళ్ళు నిలబడాలి. అందుకనే 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా, నీకు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడింది. ఇక్కడ చూడండి, చక్కటి మాట ఉన్నది. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక కుటుంబము ఆశీర్వదించబడిన కుటుంబం అయితే వారిలో కనబడే ఈ లక్షణము కుటుంబముగా నిత్యము ఆయన సన్నిధిలో నిలవగలుగుతారు.
కుటుంబముగా నిత్యం ఆయన సన్నిధిలో నిలవగలిగే వారి కుటుంబము నిజంగా ఆశీర్వదించబడిన కుటుంబము. కాబట్టి ఈ విధంగా ఒక క్రైస్తవ కుటుంబము, క్రైస్తవులు ఆశీర్వదించబడినట్లయితే ఆ కుటుంబం అంతటి కలిసి దేవుడి సన్నిధిలో దేవుని ఆరాధించడానికి వాళ్ళు దేవుని సన్నిధిలో నిలవబడతారు. అదేవిధంగా 4వ లక్షణాన్ని మనం గమనించినప్పుడు కష్టార్జితాన్ని సంతోషంతో అనుభవించగలుగుట. ఒక కుటుంబము ఆశీర్వదించబడిన కుటుంబం అయితే ఆ కుటుంబము ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళు పడిన కష్టాన్ని సంతోషంతో అనుభవించగలుగుతారు. వారు పడిన ప్రయాసని సంతోషంతో అనుభవించగలుగుతారు. ప్రభువునందు వారు పడిన ప్రయాస ఎన్నప్పుడు కూడా వ్యర్థం కాదు. కాబట్టి ఆశీర్వదించబడిన వారి కుటుంబంలో ఈ లక్షణం కూడా చాలా ప్రాముఖ్యమైన లక్షణం. కష్టార్జితాన్ని సంతోషంతో అనుభవించగలుగుతారు. ఈ అంశం గురించి ప్రసంగి గ్రంథకర్త తను రాసిన గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాటను చెప్పడం జరిగింది. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. మరియు దేవుడు ఒకరికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగు చేసినలా అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదను కొనవలెను. చూడండి, చక్కటి మాట్లాడుతున్నాడు ప్రసంగి గ్రంథకర్త. కేవలం అది దేవుని ఆశీర్వాదం వలన కలిగినదని మనం అనుకోవాలి. దేవుడు మనకిచ్చు అన్నపానములు గాని తన కష్టార్జితమందు సంతోషించుటకు వీలు కలుగు చేసినలా ఆ స్థితి దేవుడు అతని ఆశీర్వాదాల వల్ల వచ్చినాయి. కానీ దేవుడు ఆశీర్వదించబడితే ఆ స్థితి అతనికి వచ్చింది. కాబట్టి ఒక దేవుని చేత నిజముగా ఆశీర్వదించబడిన వారు తమ కష్టార్జితాన్ని సంతోషంతో అనుభవించగలుగుతారు. ఈ సత్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి ప్రియులు. నిజంగా దేవుని చేత ఆశీర్వదించబడితే, నిజముగా దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబం అయితే వారు కష్టపడిన సంపాదన అంతా కూడా కష్టార్జితాన్ని సంతోషంతో వాళ్ళు అనుభవించగలుగుతారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నిజముగా ఆశీర్వాదమును మనం పొందుకున్నామంటే, నిజముగా ఆశీర్వదించబడిన వారమైతే ఈ 4 లక్షణాలు మనలో నుంచి ఈ లోకానికి, మనలో నుంచి ఈ సమాజానికి మనం చూపించాలి. నిజముగా మనం ఆశీర్వదించబడిన కుటుంబాలైతే నేను చెప్పిన ఈ 4 లక్షణాలు, మొట్టమొదటిది క్రీస్తునందలి విశ్వాసం ద్వారా నీతిమంతులై ఉండుట. రెండవది దేవుని సన్నిధిలో సంతోషంతో ఉల్లసించగలుగుట. మూడవది కుటుంబముగా నిత్యము ఆయన సన్నిధిలో నిలవగలుగుట. నాలుగవది కష్టార్జితాన్ని సంతోషముతో అనుభవించగలుగుట. ఈ 4 లక్షణాలు ఒక క్రైస్తవ కుటుంబము ఆశీర్వదించబడిన కుటుంబం అయితే, ఒక క్రైస్తవుడు నిజంగా ఆశీర్వదించబడిన వాడైతే వానిలో నుంచి, వారి కుటుంబం నుంచి ఈ సమాజానికి చూపించవలసిన ఈ 4 లక్షణాలు. కాబట్టి ఈ వర్తమానాన్ని వింటున్న ప్రియ క్రైస్తవుడా, ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించుకోండి. మీరు నిజంగా ఆశీర్వదించబడ్డారో ఆశీర్వదించబడ్డారు. మీరే కనుక దేవుని చేత ఆశీర్వదించబడినట్టయితే ఈ లక్షణాలు మీలో నుంచి ఈ సమాజానికి మీరు చూపించాలి. అప్పుడు నిజంగా మీరు ఆశీర్వదించబడే స్థితిలో ఉంటారు. అందుకని పేతురు గారు అంటున్నారు, ఈ ఆశీర్వాదమునకు వారసులకే మనం పిలువబడ్డాం. దేవుడు మనం ఆశీర్వదించాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. దేవుడు మనకు మేలు చేయాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. ఆయన మేలు చేసే దేవుడు కానీ కీడు చేసే దేవుడు ఏమాత్రం ఉండదు. కాబట్టి ఆయన ఇచ్చు ఆశీర్వాదాలన్నింటినీ మనం పొందుకోవడానికి ఆయన పట్ల భయభక్తులు కలిగి ఆ సూచనలన్నింటినీ మనలో ఉంచుకొని దేవుని పట్ల విశ్వాసంతో, నిరీక్షణతో మనం బతుకుతాం. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you.